డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చివరి సందేశం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చివరి రోజుల్లో డిసెంబర్ 1956లో వారి ఆరోగ్యం విఫలమవుతుంది. ఆయన చివరి ముఖ్యమైన రచన బుద్ధ అండ్ హిస్ ధమ్మ, బుద్ధుడు మరియు అతని ధమ్మము పూర్తి చేస్తున్నారు. డిసెంబర్ 5, 1956న మరణానికి ఒక రోజు ముందు ఆయన చివరి లేఖను తమ సహచరులకు రాశారు. ఆయన చివరి ప్రసంగాలు, రచనల సారాంశం ఇదే: నేను చెప్పిన మార్గంలో నడవండి. విద్య, సంఘటన, నిరసన, ఈ 3 ఆయుధాలతో అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడండి. నేను చూపిన బౌద్ధ మార్గమే సమానత్వం, స్వేచ్ఛ, సోదర మార్గం. ఎప్పటికీ వెనక్కి తగ్గకండి. నా ఉద్యమాన్ని ముందుకు సాగించండి. వెనక్కి వెళ్ళకూడదన్న పిలుపు. నా అన్ని రచనలు, ఉపన్యాసాలు, పోరాటాలు, వాటి సారాంశం ఒక్కటే: మానవత్వంలోని ప్రతి వ్యక్తికి సమాన గౌరవం. ఈ లక్ష్యం కోసం మీరు నిలబడాలి. నేను లేనప్పుడు మీరే ఆ లక్ష్యానికి రక్షకులు. ఎప్పటికీ బానిస మనస్తత్వానికి దూరంగా ఉండండి. నిరంతరం విమర్శనాత్మకంగా ఆలోచించండి. ఇదే నా చివరి ఆజ్ఞ. బాబాసాహెబ్ చివరి సందేశం ఇది. నమో బుద్ధాయ. జై భీమ్, జై మున్వాసి, జై భారత్.